లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరి చేరికుడు వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు. బయటకు వచ్చిన సహోదర సహోదరులకు, లోపల ఉన్నటువంటి దేవుని ప్రజలను మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చదువుబడిన దేవుని వాక్యంలో ఓ ప్రాముఖ్యమైన మాట మనం చదువుకున్నాం. అక్కడ ఇలాగ రాయబడుతుంది. ఏమని రాశాడు అంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల. ఈ దినం మన ధ్యానాంశముగా 2 మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. మొట్టమొదటి మాట ఏంటంటే, మనము శ్రద్ధగా ఉంటే దేవుడు మనకు చేసే మేలేంటి. రెండవ మాట, ఏ విషయాల్లో మనం శ్రద్ధగా ఉండాలి. రైట్. శ్రద్ధగా ఉంటే దేవుడు మన జీవితాలకు ఇచ్చే ఆశీర్వాదం లేక మేలేంటి. రెండవదిగా, ఏ విషయాలలో మనం శ్రద్ధ కలిగి ప్రవర్తించాలి. నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల అన్నాడు దేవుని వాక్యంలో. ఆదికాండం, నిర్గమాకాండ గ్రంథం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండ గ్రంథం, ఈ 5 కాండాలను ధర్మశాస్త్ర గ్రంథాలు అన్నారు. ఏ గ్రంథాలంటే ధర్మశాస్త్ర గ్రంథాలు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు యేసు ప్రభువారు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రములు ఎవడైనా పాపం చేస్తే, ఎవరైనా పరిశుద్ధంగా జీవించకపోతే పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్లుగా ధర్మశాస్త్రం మరి అలాగున ఆజ్ఞలను, అలాగున శాసనాలను రాస్తూ వచ్చాడు. ఈ 5 కాండాలు రాస్తూ ఉన్నప్పుడు ఎవరు చెప్తే ఎవరు రాశారు అంటే, తండ్రి అయిన యెహోవా దేవుడు చెప్తూ ఉండగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 40 మంది ప్రవక్తలు రాశారు. దేవుని పిల్లలు రాస్తూ వచ్చారు. ప్రత్యేకించి ధర్మశాస్త్ర గ్రంథాలు 5 గ్రంథాలు. ఆదామును దేవుడు సృజించినప్పుడు మోషే ఉన్నాడంటే లేడు కదా. ఆదామును దేవుడు సృజించినప్పుడు మోషే లేడు. కానీ మోషేకు దేవుడు చెప్తే ఈ 5 గ్రంథాలు యొక్క మరి సవివరంగా ఆయన రాస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఈ మాట. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదంటారా, మరలా ఇంకోసారి చెప్పాలా? ఓసారి చెప్పినప్పుడు బుద్ధిగా ప్రవర్తించడం నీ వల్ల కావట్లేదా? ఎందుకురా నన్ను బాధ పెడుతున్నావు అని తల్లిదండ్రులు పిల్లలను గద్దిస్తూ ఉన్నటువంటి మాటలు మనం గమనించగలం. ఎందుకు చెప్తారు? ఒకసారి చెప్పినప్పుడు వినకపోతే మరలా రెండోసారి చెప్తారు. ఒకసారి చెప్పినప్పుడు వింటే రెండోసారి చెప్పాల్సిన అవసరం ఉండిద్దా? ఉండదు. ఒకసారి చెప్పినప్పుడు కనుక మాట విన్నట్లుగైతే మరలా రెండవసారి చెప్పడానికి తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ ఆ బాధ అసలు ఉండదు. అయితే జీవము కలిగినటువంటి దేవుడు మరలా ఉపదేశం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము అనగా దాని అర్థం ఏంటి అంటే, మరలా ప్రభువు 2వ మారు ఉపదేశించడం. 4 ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్తూ వచ్చాడు దేవుని ప్రజలు ఎలాగుండాలి అని. దేవుని ప్రజల యొక్క ఆధిక్యత చెప్తూ వచ్చాడు. దేవుని ప్రజలు ఎలాగుంటే వారిని దేవుడు దీవిస్తాడో, దేవుని ప్రజలు ఎలాగుంటే వారి పైన శాపము పాపము కొట్టివేయబడిద్దో, దేవుని ప్రజలు ఎలాగుంటే వారు నిత్య సంతోషముగా దీర్ఘాయువు చేత వారు నింపబడి ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎలాగున దేవుడిస్తాడో వారితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయినను వాళ్ళు ఏం చేశారంటే ఆ మాటలు పెద్దగా పట్టించుకోలే. ఆ మాటల ప్రకారం పెద్దగా జీవించడానికి ఇష్టపడలేదు. ఆ మాటల ప్రకారం మరి వారు ఫాలో చేయడానికి కొరకే వాటిని అనుసరించడానికి వారికి పెద్దగా మనస్సు రాలేదు.
అందుకనే దేవుడు మోషే ద్వారా మరలా దేవుడు రెండవసారి దేవుడు తన ప్రజలతో ఉపదేశానుసారంగా మాట్లాడడం ప్రారంభం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనము సజీవులమా మృతులమా చెప్పాలా? బతికే ఉన్నామా? బతికే ఉన్నామంటే కొద్దిగా ఎలక్ట్గా ఉండాలి. ఏదో బయట వాతావరణం అననుకూలంగా ఉంది కదా, కొద్దిగా చలిగా ఉంది, పాస్టర్ గారు ఫ్యాన్లు వేశారు, మంచి వాతావరణం, దేవునికి స్తోత్రం. మరి రాత్రి కూడా ప్రార్థన చేసి, అయ్యా నీ పనికి ఆటంకం లేకుండా చెయ్యి, అన్ని చోట్ల నీ పని ప్రశాంతంగా జరగాలి, ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వర్షం పడినా పెద్ద ఇబ్బంది ఉండదు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. నేను ఒక్కడే కాదు, నాతో పాటు సహోదరులు, తల్లులు, నాలాగా దైవజనులు అందరూ ప్రార్థన చేశారు. నీ పని ఆటంకం కలగకూడదయ్యా. 6 దినాలు మనం కష్టపడి పని చేసుకోవడానికి దేవుడు నీకు ఏమేమి ఇచ్చాడో అవన్నీ చేసుకో ప్రశాంతంగా. ఒకే ఒక దినము కదా, ఒక్క దినములో 24 గంటలు దేవుని సన్నిధిలో గడపాల. 24 గంటలు కూడా మిమ్మల్ని గడపమంటలేదు నేను. 9:30 నుండి 12 గంటల వరకు. ఎంతవరకు? 9:30 నుండి 12 గంటలు. ఒక 2:30 గంట దేవుని పాద సన్నిధిలో మరి ప్రశాంతంగా ఇహలోకపరమైనటువంటి ఐకిక విచారములను వదిలిపెట్టి మనస్ఫూర్తిగా నిండు మనస్సుతో దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆ కూర్చున్న దానికి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నిండుగా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనం 24 గంటలు కూర్చోట్లా, ఆదివారానికి వచ్చి దశమ భాగం కూర్చుంటున్నాం. ఈ వారం అంతట్లో ఎన్ని గంటలు ఇచ్చాడు దేవుడు? రోజుకి 24 గంటలైతే ఒక ఆదివారమే మనం దశమ భాగం ఇస్తున్నాం. ఒక ఆదివారం సమయంలో దశమ భాగం ఎంత? 2 గంటల 40 నిమిషాలు. అయితే 2:30 గంట 10 నిమిషాలు మనం ఇంకా దొంగతనం చేస్తున్నాం దేవుని దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. 10 నిమిషాలు కూడా ఇంకా దేవుని సమయాన్నే మనం తీసుకుంటున్నాం. దేవుని సమయాన్ని ఆదివారమైనా దేవునికి ఇవ్వాల్సినటువంటి అవసరత, యోగ్యత మనకున్నది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఉపదేశం అనగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మంచి మాట. చెప్పండి, ఉపదేశం అంటే ఏంటి? మంచి మాట. పలానా దగ్గర అపాయం ఉందిరా, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు అంటే ఆ మాటను కూడా పెడచెవిని పెట్టి వెళ్ళిపోయాడు అనుకో, ఖచ్చితంగా ఏమవుతారు? అపాయానికి గురవ్వాల్సి వస్తుంది. అదే మంచి మాట ఉపదేశం అంటే. దైవ సంబంధమైన ఉపదేశం ఏంటి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 2-3 వచనాల్లో చెప్పాడు. ఉపదేశ సారమేదనగా ఒక్క మాటలో చెప్తున్నాను, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జనన మరణ పునరుద్ధానములు మరి రెండవ రాకడను గూర్చినటువంటి మాటే, అనగా యేసయ్యను గూర్చిన మాటే ఉపదేశం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామం పడదాం. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యములో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఒకసారి ఉపదేశించాడు దేవుడు, ఒకసారి ఉపదేశించిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదంటే వినలేదు, పెడచెవిని పెట్టాడు. అందుకే మరలా చెప్తున్నాడు, నా మాట నీవు శ్రద్ధగా వినాలి అన్నాడు. ఎవరు మాట వినాలంట? మనకు వచ్చిన చిక్కల్లో ఏంటంటే, అమ్మ మాట వింటాం, నాన్న మాట వింటాం చెప్పాలి. భర్త ఏదన్నా గీత గీసే దాటతానికి ఇల్లేదంటే సచ్చినా పర్వాలేదు, కానీ మా ఆయన మాట నేను దాటబాక అట్టే ఉండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భార్య ఏదన్నా గీత గీసి చెప్పింది అనుకో, మా ఆవిడికి తెలియకుండా నేనేం చేయబాక, దేవునికి స్తోత్రం, చేసేవన్నీ చేస్తానని పైకి మాత్రం మా ఆవిడికి తెలియకుండా నేనేం చేయనని డూప్లికేట్ దొంగలు చాలామంది ఉన్నారు లోకంలో. మిమ్మల్ని కాదులేండి, దేవునికి స్తోత్రం. కనుక అందరి మాట వింటాం, స్నేహితుల మాట వింటాం. స్నేహితులు ఎవరైనా రమ్మని చెప్పారు అనుకో, వెళ్ళపోతే వాళ్ళు బాధపడతారు కాబట్టి వెళ్ళాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బంధువుల మాట, మరి ఆదివారం కూడా ప్రార్థన కొట్టి బంధువులు ఫంక్షన్కి వెళ్ళిపోతే రేపు నాకు కూడా పిల్లలు ఉన్నారు వారు రారని దేవుని సన్నిధి కూడా పక్కన పెట్టినటువంటి వెళ్ళిన దినాలు ఎన్ని ఉన్నాయో మన బ్రతుకులో. దేవునికి మహిమ కలుగును గాక. అందరి మాట వింటాం కానీ వినగూడనటువంటి మాటలన్నిటినీ విని అనుసరిస్తూ నడుస్తాం కానీ జీవము కలిగిన దేవుని మాట వినలేకపోతున్నాం. అక్కడే వస్తుంది చిక్కు. అన్ని మాటలు వినాలి, వినకూడదని చెప్పలేదు. ఓ భార్య భర్త మాట వినాలి, ఓ భర్త భార్య మాట వినాలి, తల్లిదండ్రులు పిల్లల మాట వినాలి, పిల్లల మాట తల్లిదండ్రులు వినాలి, బంధువుల దగ్గరకు వెళ్ళాలి, వెళ్ళకూడదని కాదు, స్నేహితుల మాట వినాలి, వెళ్ళకూడదని కాదు. అయితే అన్ని మాటల కన్నా ప్రాముఖ్యంగా నీవెవరి మాట ఎంచాలి అంటే జీవము కలిగిన దేవుని మాట ఎంచాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని మాట నీ వెంచినప్పుడు నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా ఆయన నిన్ను ఫలింపజేస్తాడు, నిశ్చయముగా ఆయన నీకు రావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని నా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో లేక ఉదయకాల సమయంలో దేవుని మాట శ్రద్ధగా నీ వింటే, నీవు శ్రద్ధ కలిగి ప్రవర్తించినట్లయితే మన కుటుంబాన్ని పోషించడానికి ఎంత శ్రద్ధగా పనిచేస్తాం చేయమా?
ఆరోగ్యం బాగలేకపోయినా వెళ్ళపోతే ఎట్లయ్యా, అక్కడికి వెళ్ళి అంతగా పని చేయిపోయినా కొద్దిగన్నా పని చేద్దాం, ఏదో వాడు 100 రూపాయలు అయిపోయినా కనీసం 50 రూపాయలైనా సాయంత్రానికి ఇస్తాడు కదని ఎంత ఇంట్రెస్ట్గా వెళ్తాం, ఎంత శ్రద్ధగా వెళ్తాం. ఈ లోకపరమైనటువంటి ధనాన్ని పోగు చేసుకోవడానికి, కుటుంబాన్ని పోషించడానికి, కుటుంబ అవసరాలు తీర్చడానికి, మనము మన కుటుంబాలు దీవెనకరంగా ఉండడానికి ఎంత శ్రద్ధ కలిగి ప్రవర్తిస్తాం. మరి జీవము కలిగినటువంటి దేవుడు ఒకప్పుడు పాపములో, శాపములో, భయంకరమైన దుర్మార్గతలో ఉన్న నిన్ను విమోచించి ఆయన రక్తము చేత కడిగి ఆయన నీ కొరకు ఎవరు చేయలేని గొప్ప ప్రాణ త్యాగాన్ని ఆయన చేసి లోకములో నుండి నిన్ను ప్రత్యేకపరిచి ఆయన కుమారుడిగా, కుమార్తెగా సంఘములో నిన్ను తీసుకొచ్చి ద్రాక్ష తోట అయిన సంఘములో ఓ మొక్కగా నిన్ను నాటితే ఆయన యందు నీవు శ్రద్ధ నిలవకపోతే ఎట్లాగా? శ్రద్ధ కలిగి ఉండాలి కదా. నా దేవుడు నిన్ను అడుగుతుంది, నీ వెండి తీసుకురా, నీ బంగారం తీసుకురా, నీ ధనమంతా తీసుకొచ్చి నాకు దొరులి అని అడగట్లా. ఏం అవసరం లేదు. దేవునికి స్తోత్రం. నీవు శ్రద్ధగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటే, నువ్వు శ్రద్ధగా దేవునిలో గడుపుతూ ఉంటే, నువ్వు శ్రద్ధగా దేవుని మార్గాన్ని అనుసరిస్తూ ఉంటే ఆ సెకండరీ అవన్నీ కూడా దేవునికి ఇచ్చేయి, దేవుని దగ్గరకు వచ్చేయి. దేవునికి ఏమి ఇవ్వాలో అసలు వాక్యాన్ని నీవు శ్రద్ధగా వింటే, వాక్యానుసారమైనటువంటి జీవితం నీకు వస్తే, వాక్యాన్ని ఎలాగున పాటించాలో నీవు తెలుసుకోగలిగితే, వాక్యాన్ని అనుసరించడం నీకు చేత అయితే దేవునికి ఏమి ఇవ్వాలో తర్వాత నేను చెప్పకుండానే మొత్తం దేవుని దగ్గరకు వచ్చేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. అసలు నువ్వు రావటమే తక్కువైపోతే, అసలు దేవుని యందు శ్రద్ధ నిలపడమే తక్కువైపోతే, దేవుని కార్యాలలో ఆసక్తి కలిగి ఉండడమే నీకు చేత కాకపోతే, దేవుని పాద సన్నిధిలో శ్రద్ధ నిలిపి నువ్వు ప్రవర్తించకపోతే సెకండరీగా వచ్చేయన్ని దేవుడికి ఎందుకు? ఆయన ఏం పేదోడా? నువ్వు నేను ఇస్తే పోషించబడటానికి? నోనో. ఐశ్వర్యవంతుడై ఉండి తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, అంటే తండ్రితో సమానుడైనటువంటి వాడు, ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీల గానతని గుర్తించగలరమ్మ, అవలీల గానతని గుర్తించగలరమ్మ. ఎంతో నాకెంతో అతడెంతో ఎంతెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి పోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. శ్రద్ధ కలిగి దేవుడు ఉండమనే కదా నిన్ను కోరుకుంటుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మీరు చదివితే, 7వ వచనం చదువు. అప్పుడు నీ ఆ మాట, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదవు. మనము నిన్నటి వారమే, మనకేమియూ తెలియదు. రైట్. 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నిలపాలి నీ యందు శ్రద్ధ? చెప్పాలి. ఎవరు నిలపాలా? నేను నిలిపితే నీకు పెద్ద ప్రయోజనం ఏమి ఉండదో. ఎవరు నిలపాలి? నీ కొరకు కన్నీరు కాల్చి ప్రార్థన చేయగలనేమో, నేను చేయగలిగింది అంతే. ఒకవేళ నేను చేస్తున్న ప్రార్థన జీవం కలిగిన దేవుడు విని సమాధానం ఇచ్చి ఆలకించకపోతే నేను చేస్తున్న ప్రార్థన వల్ల మీకు ఉపయోగం కూడా ఉండదు. అయితే ఎవరు నీ యందు శ్రద్ధ నిలపాలి అని యోబు భక్తుడు చెప్తున్నాడంటే, ఆయన నీ యందు శ్రద్ధ నిలపాలి. ఆయన నీ యందు శ్రద్ధ నిలపాలి అంటే మరి నీవు కూడా ఆయన యందు శ్రద్ధగా ఉండాలి కదా. ఆయన సన్నిధిలో నీవు శ్రద్ధ కలిగి ఉండాలి కదా. ఆయన సన్నిధిలో నీవు శ్రద్ధగా ప్రవర్తించాలి కదా. ఆయన సన్నిధిలో నీవు శ్రద్ధ కలిగి ఉండాలి అని దేవుని వాక్యానుసారంగా నేను బ్రతిమలాడుతూ మిమ్మల్ని కోరుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 77వ కీర్తన, కీర్తనల గ్రంథం 77వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. 77వ కీర్తన 6వ వచనంలో భక్తుడు ప్రత్యేకమైన మాట మాట్లాడతాడు. చదువుమా.
నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకొందును, ఉదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెదను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయ్యా, నేను ఉదయాన్నే నేను ఏం చేస్తున్నానంటే, నేను పాడుతూ నీ యందు శ్రద్ధ నిలుపుతూ, తండ్రి నీ యందు నేను శ్రద్ధ నిలుపుతూ నీ మార్గాన్ని నేను శ్రద్ధగా వెతుకుతున్నాను అన్నాడు. ఎవరు మార్గం ఎతకాలి చెప్పాలి? ఎవరు మార్గం ఎతకాలి? పాడైపోయిన మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన యేసయ్య మార్గాన్ని నీవు శ్రద్ధగా వెతికితే, ఇది అమెరికా వాళ్ళు తెచ్చిన మార్గం కాదు. చాలామంది తెలియక అనుకుంటారు అమెరికా దేవుడు అని. అమెరికా దేవుడు ఎందుకు అవుతాడు? దేవునికి స్తోత్రం. అమెరికా దేవుడు కాదు. మన భారతదేశాన్ని కనుక్కున్న చాలా సంవత్సరాల తర్వాత కొలంబస్ అనే వ్యక్తి అమెరికా దేశాన్ని కనుక్కున్నాడు. వాస్తవానికి యెరూషలేము అనేటువంటి ఈ పట్టణం ఎక్కడుందంటే ఆసియా ఖండములో. ఇప్పుడు మనది ఏ ఖండం? చదువుకున్న పిల్లలు చెప్పాలి గట్టిగా. నాలాగా చదువులేని వాళ్ళే చెప్పొద్దులే, చదువుకున్న వాళ్ళు చెప్పండి. ఏ ఖండంలో ఉంటాం మనం? ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాల్లో ఏ ఖండంలో ఉంది యెరూషలేము? ఆసియా ఖండంలో ఉంది. అంటే ఇప్పుడు మన ఖండంలో ఉన్నాడా లేదా? దేవునికి స్తోత్రం. సంవత్సరం గుర్తులేదు కానీ పురుషోత్తముడనే రాజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలములోనే క్రీస్తు శకం 1952వ సంవత్సరంలోనే తోమా గారు ఇండియాకి సువార్త తీసుకొచ్చాడు. ఇప్పుడు గట్టిగా చెప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడో తర్వాత కాలంలో కనుగొనబడినటువంటి అమెరికా దేవుడు అంటారేంటి? కాదు, ఈయన ఎవరు అంటే మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భారతదేశాన్ని ముందుగానే తన ఆత్మీయ కుమారుడైన అపోస్తుడైన తోమా గారిని పంపించి సువార్తను అందించినటువంటి ప్రాంతం మన భారతదేశం. ఏ దేశము పేరుందో లేదో మనకు తెలియదు కానీ కొన్ని దేశాల పేర్లు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. కానీ నా భారతదేశం పేరు ఎస్తేరు గ్రంథములో 2 సార్లు రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే భారతదేశం పైన దేవునికి ప్రత్యేకమైన గురుంది. భారతదేశం పైన ప్రత్యేకమైన ఆలోచన ఉంది. అలాగే దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులోయ్. భారతదేశంలో నివసిస్తున్న నీ పైన నా పైన దేవుడు శ్రద్ధ నిలపాలి అని ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని యెహెజ్కేలు గ్రంథములో అంటాడు, పురాతన మార్గమేదో విచారించి తెలుసుకోండి అన్నాడు. ఏ మార్గం అంటే ఇది? ఇప్పుడు వచ్చిన మార్గం కాదు, ఏదో దేశం నుండి తీసుకొచ్చిన మార్గం కాదు, అమెరికా నుంచి వచ్చిన మార్గం కాదు, రష్యా నుంచి వచ్చిన మార్గం కాదు. ఈ మార్గం ఏది అంటే నేనే మార్గము. పాడరే మీకు వచ్చుగా. నేనే జీవమురా, యేసే సత్యమురా, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే సర్వమురా. హల్లెలూయా. అందుకని భక్తుడైన కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ తీర్పు మార్గాన్ని శ్రద్ధతో నేను వెతుకుతున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పాద సన్నిధిలో ఇలాగున నీవు శ్రద్ధ కలిగి దేవుని వెతకగలిగితే ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నిశ్చయముగా 100% నీ సమస్య ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, నీ జీవితం ఎలాగున్నా, నీ పరిస్థితి, నీ స్థితి, నీ గతిని నా దేవుడు 100% వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఓ దైవజనుడిగా నేను ఆశిస్తూ కోరుకుంటున్నటువంటి మాట, వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఎవరు నీ యందు శ్రద్ధ నిలిపినా నిలపకపోయినా, ఎవరు నీ పైన ఆసక్తి చూపినా చూపకపోయినా, జీవము కలిగిన నా దేవుడు నీ కొరకై ప్రాణము పెట్టిన యేసయ్య వాగ్దానము చేస్తూ మాట్లాడుతున్నాడు, నేను నీ యందు శ్రద్ధ నిలిపి నేను వర్ధిల్లింపజేస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన వర్ధిల్లింప చేయాలి అంటే నిశ్చయముగా నీవు నా దేవుని యందు శ్రద్ధ నిలిపితే, బ్లెస్ ముందు జరుగు. హలో ముందు జరుగుమా. నిశ్చయముగా నీ యందు నేను శ్రద్ధ నిలపాలి అంటే దేవుని యందు నీవు శ్రద్ధ నిలిపితే దేవుడు నీకు ఇచ్చే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఒక 5 విధములైన దీవెనలు ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట చూద్దాం. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపితే, లేక ఆయనలో నీవు శ్రద్ధగా ప్రవర్తిస్తే
ఆయన యందు నీవు శ్రద్ధగా ఉంటే దేవుడు నీకు ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఒక్కళ్ళు చదవండి, పోటీపడి చదవక్కర్లేదు. ఇదే మీటింగ్స్ కాదు, పోటీపడి చదవడానికి శ్రద్ధగా ఒకళ్ళు చదవండి. రైట్, చదువుమా. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం గల్లవాడు? బద్ధకము ఉండేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడా తమ్ముడు? లేడు. ఎవరు ఐశ్వర్యవంతుడు అవుతాడంట? ఎవడు శ్రద్ధగా ఉంటాడో వాడిని దేవుడు ఐశ్వర్యవంతుడుగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నీవు శ్రద్ధగా లేకపోతే నీవు ఐశ్వర్యవంతుడుగా అవడం అనేది అసాధ్యం. ఇదే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనము 24వ వచనం చదవండి. అక్కడ ఒక చక్కని మాట. రైట్ అమ్మా. 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుడ కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఇది తెలియట్లా చాలా మందికి. నేను చంపేయాలి, నేను ఐశ్వర్యవంతుని అవ్వాలి, నేను టాప్ మోస్ట్ అవ్వాలి, నేను బాగుండాలా, అందరికన్నా గనుడుగా ఉండాలి. ఎత్తవుతావు కాలేవు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ అవ్వదు. ఒక వ్యక్తిని దేవుడు ఐశ్వర్యవంతుని చేయడం ఎవరి వశములో ఉందంటే దేవుని వశములో ఉంది. నా వశములో ఏం లేదు. నరుల కష్టము చేత ఐశ్వర్యవంతులు కాలేరు. నీవు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే, నీవు ఆశీర్వదించబడాలి అంటే దేవుని ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యవంతుడిగా మారుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నిన్ను ఆశీర్వదిస్తేనే నీవు ఆశీర్వాదకారకుడిగా ఉంటావు. మనందరికీ తెలుసు, దైవజనుడైనటువంటి యాకోబు గారు దేవుని సేవకుడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడి తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాన్ని సంపాదించుకొని, అన్నదమ్ముడైనటువంటి ఏశావును మోసం చేసి ఆశీర్వాదాన్ని సంపాదించుకొని, ఈ లోకపరమైన శరీర సంబంధమైన ఈ లోకములో ఉండే ఆశీర్వాదమే ఆశీర్వాదం అనుకొని బయలుదేరి వెళ్తా ఉన్నాడు. వెళ్తూ ఉండగా బేతేలు అనే స్థలములో ఆ రాత్రి నిలిచిపోవలసిన పరిస్థితి వచ్చింది. బేతేలు అనే స్థలములో ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రించుచుండగా ఓ అద్భుతమైనటువంటి కలను కన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కలను కన్న తర్వాత దేవుడు అతనితో మాట్లాడాడు. నీ పేరేందో చెప్పు బాబు అని అడిగాడు దేవుడు. అడిగితే ఆయన అంటున్నాడు, నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడు. యాకోబు అనగా అర్థం మోసగాడు. మంచిదే, కాదని నేను చెప్పట్లేదు. కానీ యాకోబు అంటే దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు. అన్నదమ్ముడిని మోసం చేసినా చెప్పాలి, మీరు నోరిప్పితని చెప్తాను. అన్నదమ్ముడిని మోసం చేసింది దేనికి చేశాడు? ఆశీర్వాదం కోసమే. తండ్రిని మోసం చేసింది దేనికి? ఆశీర్వాదం కోసమే. అన్నదమ్ముడు మోసం చేసినా, తండ్రిని మోసం చేసినా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఆశించి మోసగించాడే తప్ప వేరొక ఉద్దేశం ఏమి లేదు యాకోబుకి. మోసగాడై ప్రయాణమై వెళుతూ ఉండగా దేవుడు దర్శించాడు. దేవుని దగ్గర తన స్థితిని యథార్థంగా ఒప్పుకున్నాడు. దేవుని దగ్గర తన స్థితిని యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకొని, అయ్యా నా స్థితి ఇది ప్రభువా అని చెప్పాడు దేవునికి. చెప్పిన వెంటనే దేవుడు అన్నాడు, అయితే ఇక మీదట నీవు ఇశ్రాయేలు అనబడతావు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక మీదట నీవెవరు అంటే ఇశ్రాయేలు, నీ పేరు ఇక యాకోబు కాదు అని చెప్పాడు. ఎట్లా వెళ్ళాడు తెలుసా? అధ్యాయాలు చదవండి. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం నుండి దరిదాపుగా 35వ అధ్యాయం దాకా చదవండి. 28వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం దాకా మీరు చదివితే అక్కడ మీకు అర్థమయ్యే సందర్భం, అర్థమవుతున్నటువంటి వాక్యం ఏంటి అంటే, ఒంటి చేతి కర్రతో వెళ్ళాడు ఆయన. ఎట్లాగెళ్ళాడు? ఏమన్నా ఆస్తిపాస్తులు తీసుకెళ్ళాడా? కేవలం మోసగించిన ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుడిచ్చిన ఆశీర్వాదం ఉంది. ఈ ఆశీర్వాదాలు పట్టుకొని ఆశీర్వాదాల పరంపరలో ఆయన కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉండగా ఒంటి మీద బట్టలు, చేతి కర్ర తప్ప తన దగ్గర ఇంకేమీ లేవు. ఇప్పుడు మనం ప్రార్థన కొద్ది బైబిల్ తెచ్చుకొస్తున్నాం. ప్రార్థన కొత్త కొంతమందికి ఇందులో ఉంటుంది. ఎందులో? బైబిల్ ఇందులో ఉంటుంది. పాపం బైబిల్ దాటం నామోషి అయిపోయింది కొంతమందికి. రక్షించబడ్డ పిల్లలు కూడా ఏంది అట్లా, బైబిల్ ఎందుకులే, ఫోన్లో ఉంటుంది బైబిల్ యాప్. బైబిల్ ఒక్కటి ఉంటే ఇది పవిత్రమైందే. దేవునికి మహిమ కలుగును. బైబిల్ ఒక్కటి లేదుగా, దీని బతుకు పాడైపోను. బైబిల్ ఒక్కటి సచ్చింది అందులో లేదో. 99 అవాస్తవమైనవి, దుర్మార్గమైనవి ఉంటే ఒక్క బైబిల్ ఒక్కటే ఉందంట ఒకడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది తీసుకొని వచ్చి దీన్ని ఎట్టని దేవునికి స్తోత్రం. దానిలో ఏం చచ్చింది? బైబిల్.
దేవుని ప్రవక్తల చేత రాయబడిన దేవుని గ్రంథం పట్టుకొని రావాలి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు. ఒకవేళ మీకు బైబిల్ ఎవరికైనా లేకపోతే దేవునికి స్తోత్రం, అడగండి, నా సొంత డబ్బులతో నేనే బైబిల్ కొనుక్కొచ్చేస్తాను మీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేగాని ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ లేకుండా రాకూడదు. ఏమి రాకుండా రాకూడదు? పరిశుద్ధ గ్రంథం రాకుండా రాకూడదు. ఓ పోలీస్ ఆయన ఉన్నాడు, డ్యూటీకి డ్రెస్ వేసుకోకుండా కాకి ఫ్యాంటోనో తెల్ల సొక్క వేసుకొని ఏ సార్ అన్నాడు అనుకో, గెట్ అవుట్ అంటాడు, అంతేగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఉన్నాడు, ఆ డాక్టర్కి వేసేటువంటి మంచి డ్రెస్ వేసుకున్న లోపల మరి డాక్టర్ అని కనబడడానికి తెల్ల కోట్ వేసుకోవాలి, మెడలో అదేంది, నాకు పెద్దగా చదువుకోలేదు రాదులే, అదేందో నల్లడిది ఏలాడుద్ది, అది వేసుకోవాలా కదా. ఇది వేసుకుంటే ఆయన ఏమంటారు, డాక్టర్ గారు అంటారు. అది వేసుకోకుండా డ్రెస్ వేసుకొని ఊరక విసిచేస్తారు, కానీ ఈడేంది రెట్టొచ్చాడు అనుకోరా మనసులో. దేవునికి స్తోత్రం. అరే సచివాలయం ఉద్యోగులకు కూడా ఏమి ఇచ్చారు, అసలు మీకు డ్రెస్ కోడ్ పెట్టాలా? ఏంటో తెలుసా? తెల్లని వస్త్రాలు వేసుకొని రావాలని చెప్పాలా. తెల్లని వస్త్రాలు ఉన్న వాళ్ళకి మందిరంలో ఎలవమెంట్, లేని ఎడల రావడానికి వీల్లేదంటే ఎంతమంది ఎన్ని ఆత్మలు తేలిపోతాయో అప్పుడు అర్థమైద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరే దేవుడిచ్చే కృపాకాలాన్ని ఉపయోగించుకొని పరిశుద్ధ గ్రంథమే కదా మిమ్మల్ని అడుగు, మీ ఆస్తిపాస్తులు ఏమైనా రాసిమని అడుగుతున్నారు సేవకులు, లేదు కదా. దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని దేవుని మందిరానికి రావాలి, అదొక సూచన. అరే దేవుని గ్రంథాన్ని మోయటానికి నీవు సిగ్గుపడితే నిన్ను మోయటానికి దేవుడు సిగ్గుపట? నిన్ను ఎట్లా మాట్లాడు దేవుడు? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు చిన్నలైనా పెద్దలైనా ఖచ్చితంగా ఒక తెలిసిన ప్రతి వారు ఏం తీసుకొని రావాలి? ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు పైకి ఎత్తండి అందరూ, పట్టుకో గట్టిగా, పట్టుకో. వాక్యమును యాకోబుకు పాడాలి, చేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకే లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. దేవుని గ్రంథం పట్టుకొని ఎలాగైతే మనం మందిరానికి రావాలో, యాకోబు ఎట్లా వెళ్ళాడంటే ఒంటి చేతి కర్రతో వెళ్ళాడు. చేతిలో కర్ర తప్ప ఇంకేం లేవు. ఒంటి చేతి కర్రతో వెళ్ళినటువంటి యాకోబును దేవుడు భార్యలనిచ్చాడు, స్తోత్రం చెప్పు, హల్లెలూయా. బిడ్డలనిచ్చాడు, స్తోత్రం చెప్పు. గొర్రెలనిచ్చాడు, దేవునికి స్తోత్రం. ఆస్తిపాస్తులనిచ్చాడు, ఐశ్వర్యవంతులుగా నా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవుని నామం పరచు, హల్లెలూయా. ఒంటి చేతి కర్రతో వెళ్ళిన యాకోబును ఆశీర్వదించిన దేవుడే ఈ వచ్చాను నీతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన ఆశీర్వదించిన వాడు నిన్ను ఆశీర్వదించలేడంటే, దేవుని యొక్క ఆశీర్వాదము చేత నీవు నింపబడాలి అంటే, నీకు నీవుగా ఆశీర్వాదం సంపాదించుకోవడానికి ప్రయాసపడితే ఉపయోగం లేదు. నీవు ఐశ్వర్యవంతుడు కావాలి, ఐశ్వర్యవంతురాలు కావాలని దేవుని ఆశ. అట్లాగూ కావాలి అంటే నీవు దేవుని ఆశీర్వాదము చేత నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరిని దేవుడు ఐశ్వర్యవంతుడుగా చేస్తాడు అంటే దేవుని వాక్యంలో చెప్తున్నాడు, ఆయన యందు నీవు శ్రద్ధగా ఉంటే. ఎక్కడ శ్రద్ధగా ఉండాలి? దేవునిలో నీవు శ్రద్ధగా ఉంటే నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు. రెండో మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, చదువుమ్మా, వాని ఎముకలకు కుళ్ళు, నీతిమంతుల తలంపులు. అది కాదనుకుంటమ్మా, రైట్, ఈ మాట చదవండి. సామెతల గ్రంథం 13:4. ఈ మాట చదవండి. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునికి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. శ్రద్ధ కలిగిన వారి ప్రాణం ఎలాగుంటుందంట? పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళండి, బాగా వృద్ధుల దగ్గరికి వెళ్తే ప్రాణం ఏం బాగలేదయ్యా ఈరోజు అంటారు. ఏం బాగలేదంట? ప్రాణం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యం ఏం బాగలేదయ్యా అని. మనిషిని బతికున్నాను కానీ ఏమి లేదు, నాలో జీవం లేదయ్యా,
చచ్చిపోయిన వాళ్ళలాగా ఉన్నాను, చచ్చిపోయిన దానిలాగా ఉన్నానయ్యా, ప్రాణం బాగలేదయ్యా అని చెప్తారు. మీకు అర్థమవడం అని చెప్తున్నాను, ఎగతాళి చేయడానికి కాదు. జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీవు శ్రద్ధగా ఉంటే నీ ప్రాణమునకు దేవుడు ఏం కలుగు చేస్తాడంటే పుష్టిని కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఓ పెద్ద ఆయన అన్న, నైవేద్యం నష్టి, ఆకారం పుష్టి, నైవేద్యం నష్టి. ఆకారం ఏమో పుష్టిగా ఉందంట, నైవేద్యం తినడానికి వచ్చేటప్పటికి ఏమి లేదు. చూడటానికి ఒక ఆయన అంట ఒక ఎద్దును తీసుకెళ్ళాడు పొలం దున్నడానికి. ఏం తీసుకెళ్ళాడు? ఒక ఎద్దును తీసుకెళ్ళి పాపం దానికి బాగా మేత పెట్టాడు. మేత పెట్టి వాడికున్నది ఎకరా పొలమే. వాడికున్నది ఎంత? 1 ఎకరం పొలమే. ఎద్దును తీసుకెళ్ళి నిలబెట్టాడంట పొలములో నిలబెట్టగానే ఇది అనుకుంటుందంట, ఈ మొత్తం దున్నాలు కావాలని చెప్పి గుండె పగిలి అక్కడే చచ్చిందంట. దేవునికి స్తోత్రం. వాడికున్నది ఎంత? 6 ఎకరమో ఎకరమో, అంతవరకే కాదు దున్నాలా, అంతవరకే చేయాలని ఆలోచన దానికుంటే చచ్చేది కాదు. కొంతమంది శ్రద్ధ నిలపవలసిన వాటిలో నిలపట్లేదు, నిలపకూడని వాటిపైన శ్రద్ధ నిలుపుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమన్నా చెప్పాడు యజమానుడు, ఇదంతా నువ్వు దున్నాలన్నాడా? కాదుగా, తీసుకెళ్ళి నిలబెట్టాడు అంతే. నిలబెట్టిన తర్వాత ఏది అతని పొలములోకి దించుతాడు, దున్నిస్తాడు. అతని పొలములోకి దించక తల్లికి అదేమనుకున్నంతే, ఈ మొత్తం నేను దున్నాలు కావాలని గుండె పగిలి చచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆకారం గట్టిగా ఉంది కానీ ఏమి లేదంట, లోపల ఆరోగ్యం లేదు. కొంతమంది పైకి భలే కనపడతారు కానీ లోనంతా కుళ్ళే, యేసు రక్తమే చెయ్యం. పైకి భలే ఆరోగ్యంగా ఉన్నట్టుంటాడు, అసలు లోపల ఆరోగ్యం ఉండదు. ఎందుకు ఉండదయ్యా అంటే దేవుని వాక్యానుసారంగా చెప్తున్నాను, నీవు దేవుని యందు శ్రద్ధగా లేవు కనుక నీవు పుష్టిగా ఉండలేకపోతున్నావు. శరీర సంబంధమైనటువంటి పుష్టి గురించి నేనేం మాట్లాడను. తినగలను తిన్నంత తింటారు, ఆహారమో ఆరోగ్యమో ఇవన్నీ శరీర సంబంధమైన విషయాలు. అయితే ఆత్మ సంబంధమైన పుష్టిని నీవు కలిగి ఉన్నావా? ఆత్మ సంబంధమైన పుష్టి నీకుంటే ఆరోగ్యపరమైన పుష్టిని కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఒక మాట దీనికి మీకు అనుసంధానంగా చెప్తాను. కీర్తనల గ్రంథం 38వ కీర్తన. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. 38వ కీర్తన. సమయం ఆగట్లేదు, త్వరగా వెళ్ళిపోతుంది కనుక నేను త్వరగా ముగించేస్తాను. 38వ కీర్తన. 38వ కీర్తనలో 3వ వచనం చదువుదాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరమును విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదగా పొర్రి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడినవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. నెంబర్ 1, ఆరోగ్యం పాడైపోవడానికి కారణం కోపం. నీ దేవుని కోపము తెచ్చే పనులు నువ్వు చేస్తే. ఎవరు కోపం తెచ్చే పనులు? మనుషులు కోపం తెచ్చే పనులు చేసినా క్షమించవచ్చు, దేవునికి స్తోత్రం. కానీ అసలు దేవుడికే కోపం తెచ్చే పనులు చేస్తే క్షమించడు దేవుడు. దేవుని కోపాగ్ని వలన అనారోగ్యం వస్తుంది. నీ ప్రాణము పుష్టిగా ఉండాలి అంటే దేవుని యందు నీవు శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని యందు శ్రద్ధ నిలపలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని కోపానికి గురవుతున్నారు కొంతమంది. రెండవదిగా వారిలో ఉన్న పాపాన్ని బట్టి, వారిలో ఏముందంట? పాపాన్ని బట్టి. మూడవదిగా వారిలో ఉన్న మూర్ఖ సంబంధమైన ఆలోచన తలంపులను బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నేను కూడా మీ ఎదుట పవిత్రుడిగా కనబడి నేనేదో రహస్యంగా ఒకవేళ నా పాపక్రియలు నేను జరిగిస్తూ ఉంటే నా పరిస్థితి మీకు అర్థమయ్యేపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. రహస్యమందు చేయబడినవి ఖచ్చితంగా ఒక దినాన బట్టబయలు చేయబడతాయన్నది వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రహస్యం అంది ఎవడు చూడట్లేదని మనం ఏం చేసినా దేవునికి స్తోత్రం. ఒక రోజున ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను తీసుకొచ్చి 10 మందిలో పెట్టేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త. దేవుని పాద సన్నిధిలోకి వస్తున్న మనము పుష్టిగా ఉండాలి అంటే ఎందుకు పుష్టి లేకుండా పోతుందంటే కోపం వలన, పాపం వలన, మన మూర్ఖ సంబంధమైన ఆలోచన వల్ల మనకేమి లేదంటే ఆరోగ్యము కుదురుగా లేదు. ఏ విషయంలో పడిపోయేవో జాగ్రత్తగా చర్చ చేసుకో దేవుని దగ్గర. దేవునికి కోపాన్ని కలిగించే కార్యాలు ఏవైనా నీ జీవితంలో ఉన్నాయేమో పరిశీలన చేసుకో. దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ నీవు నడుస్తున్నావేమో పరిశీలన చేసుకో. ఆలోచనలో, తలంపులో, క్రియలలో, పడకలో, నడకలో. భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నేను పరుండినప్పుడు నా కలలో నేను పాపం చేస్తానేమో, అలా కూడా నేను చేస్తుంటానేమో, నన్ను క్షమించి అంటున్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
తలంపులో పాపం ఉండకూడదు, నడకలో పాపం ఉండకూడదు, చూపులో పాపం ఉండకూడదు, వినే వాటిలో పాపం ఉండకూడదు. టోటల్గా నీ దేహము దేవుని ఆలయముగా మార్చబడాలి. కొట్టగట్టుకు చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని ఆలయముగా మార్చబడితే నీవు దేవుని యందు శ్రద్ధ నిలపగలుగుతావు. నీవు దేవుని యందు శ్రద్ధ నిలపగలిగితే నీకు దేవుడు సంతృష్టికరమైన ఆరోగ్యాన్ని నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాట చెప్తున్నాను, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఉంది, చదవద్దు కానీ అక్కడ అంటాడు, దేవుని యందు నీవు శ్రద్ధ నిలిపితే నీవు ఆదరించబడతావు. చెప్పి ఏం చేయబడతావు? ఆదరణ ఎక్కడ దొరికిద్ది? ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. పాడాలి. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. హల్లెలూయా. నీవు శ్రద్ధ నిలిపితే దేవుని యందు, దేవుని సన్నిధిలో నీవు శ్రద్ధగా ప్రవర్తిస్తూ ఉంటే నిన్ను ఆయన ఆదరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? నెంబర్ 1, ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. రెండవదిగా దేవుని పాద సన్నిధిలో మరి ఆదరిస్తాడు, పుష్టిగా ఉంటావు. మూడవదిగా నీకు పుష్టికరమైన ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు. నాలుగవదిగా చెప్తున్నా, సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం, అక్కడ రాయబడుతుంది, ఆయన యందు నీవు శ్రద్ధ నిలిపితే, ఆయన దగ్గర నీవు శ్రద్ధగా ఉంటే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడంట. ఎవరు ప్రత్యక్షమవుతాడు చెప్పాలి? ఎవరు ప్రత్యక్షమవుతాడు? మన ఇంట్లో యజమానులు బయటికి వెళ్తారు, వచ్చిందాక వాకిట్లో నిలబడి ఏం చేస్తూ ఉంటాం? అసలు పని ఏమి ఉండదు, అంత పని అయిపోయింది, కానీ ఏదో పని ఉన్నట్టుగా ఊరికి ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటాం. ఎందుకు? ఆయన బయటికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడా అని. పిల్లలు బయటికి వెళ్ళారు, స్కూల్కో కాలేజీకి వెళ్ళారు, స్కూల్ టైం దాటిపోయింది, 4:30కి రావాలి, కానీ ఒక అరగంట ఆలస్యమైంది. ఇక ఇలాగ టెన్షన్ ప్రారంభమైంది. అయ్యగారు ఉంటేనో అయ్యగారు చూసుకుంటాడు, ఒకవేళ అయ్యగారు లేడనుకో, అయ్యగారు లేకపోతే ఇక అమ్మగారికి నిలవదో. దేవునికి స్తోత్రం. అటు ఇటు అటు పరిగెత్తుతూ ఉంటుంది. ఫోన్ చేసి దాని ఆయనకి, అయ్యా ఎక్కడున్న పిల్లలు 4:30కి రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదయ్యా. ఆయనకి టెన్షను, ఆయన ఆడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకని? మన పిల్లలు వెళ్ళారు, క్షేమంగా వచ్చేదాకా, వాళ్ళు చూసేదాకా మనం ఏం చేయలేమంటే ప్రశాంతంగా ఉండలేము. అరే, ఒక మనిషి కోసం కనిపెట్టడానికి నీకు అవకాశం ఉందే? జీవము కలిగిన దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఉండి, ఏనాడైనా నన్ను దర్శించయ్యా, నాకు కనబడయ్యా, నాతో మాట్లాడయ్యా, కళ ద్వారానో, ప్రవచనము ద్వారానో, వాక్యము ద్వారానో, పాట ద్వారానో నాతో మాట్లాడు ప్రభు అని ఏనాడన్నా ప్రభువుని అడిగినటువంటి ఆనవాళ్ళ జీవితంలో ఉందా? భయంకరమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, బీపీ డౌన్ అయిపోయింది, నాకేమర్థం, పడుకొని ఆలోచిస్తూ ఉన్నా, అలాగే బీపీ డౌన్ అయిపోయింది, ఎక్కడో ఆలోచనలో ఉన్నాను, కళ్ళమటి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. నా కూతురు 2వ సంవత్సరం, ఎందుకు వచ్చింది ఆ పిల్ల ఇంట్లోకి, లోపలికి వచ్చి చెవు దగ్గరికి వచ్చి మరి డాడీ అని పిలిచిందని నాకు కూడా పెద్ద అవగాహన లేదు. డాడీ అని పిలిచిందేమో అవగాహన లేదు. ఇంకా చెవు దగ్గరకు వచ్చి, మరి ఆ పిల్లని దేవుడు ఎందుకు ప్రేరేపించాడో తెలియదు కానీ చెవు దగ్గరకు వచ్చి పాడుతుంది, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. పాడాలి. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు
చాలు యేసయ్యా, యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. ఎక్కడున్నాదో ఆ పాట నాకు కూడా తెలియదు. విన్నటువంటి ఆ పాప చెవు దగ్గర నిలబడి ఈ పాట పాడుతూ ఉండగా దేవునికి స్తోత్రం, బీపీ ఎగిరిపోయింది. మామూలుగా కండిషన్లోకి వచ్చాను, కళ్ళెం నీళ్లు తుడుచుకొని లేచి కూర్చొని దగ్గర తీసుకొని మళ్ళీ ఒకసారి పాడమ్మా అన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట ద్వారా దేవుడు నా హృదయానికి నెమ్మదినిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రోజైనా ప్రభువుని అడిగావా? దేవుని యందు నీవు శ్రద్ధ కలిగి ప్రవర్తిస్తే, దేవుని మాట నీవు శ్రద్ధగా వింటే, దేవుని సన్నిధిలో నీవు శ్రద్ధగా కూర్చుంటే, దేవుని సన్నిధికి నీవు శ్రద్ధగా రాగలిగితే నా దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. గట్టిగా చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీకు కనబడతాడు. దేవుని సన్నిధిలో మనం శ్రద్ధగా ఉంటే ఆయన నీకు ప్రత్యక్షమయ్యేది గ్యారంటీ. దేవుని చూసి బతికినోళ్ళు లేరు కదా పాస్టర్ గారు నన్ను మీరు అనొచ్చు. దేవుడు నీకు ముఖాముఖిగా ఏమన్నా ప్రత్యక్షమై ఇదిగో నేనే అంటాడు అనుకున్నా? కాదు. దేవుడు నీతో స్వరము ద్వారా మాట్లాడొచ్చుగా, దేవుడు నీతో దైవజనులలో నుండి మాట్లాడొచ్చుగా, దేవుడు నీ కార్యాలను దేవుడు సఫలం చేయొచ్చుగా. ఒకరోజు మరి హౌస్ లిస్టింగ్కి వచ్చాను మన ఐటే కాళ్ళలోనే 2003 సంవత్సరం 2004 సంవత్సరం. ఒకరోజు హౌస్ లిస్టింగ్కి వచ్చాను. అది మామిడికాయల సీజను, ఎండాకాలం. మామిడికాయలు చాలా ఇచ్చారు. నేను ఇంట్లో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఓ సోదరుని దేవుడు ప్రేరేపించాడు. నేను ఆ ఇంట్లోకి వెళ్ళాను. హౌస్ విజిటింగ్కి వెళ్ళగానే శ్రేష్టమైనటువంటి ఒక 6-8 కాయలు ఉన్న నా దగ్గర శ్రేష్టమైన ఒక 2 కాయలు తీసి ఆ పిల్లలిద్దరిని పిలిచి చేతిలో పెట్టాడు. వాడు చిన్నపిల్లడు. వాడు ఏమన్నాడు అంటే వెంటనే, దేవునికి స్తోత్రం మమ్మీ, దేవుడు సాయంకాలం మామిడికాయలు తెస్తాడు, మనకి ఇస్తాడని నువ్వు చెప్పావుగా, ఈరోజు అయ్యగారి ద్వారా మనకు మామిడికాయలు దేవుడు ఇచ్చాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు ఎవడో కాదు, రోషన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ అమ్మ చెప్తూ ఉందంటే మామిడికాయలు అని వాడు ఏడిపిస్తూ ఉంటే, అరే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు, నా దగ్గర మీకు ఆహారం పెట్టడానికే డబ్బులు లేవు. కించపరచట్లేదు. దేవుడు చేసిన కార్యాన్ని మీకు చెప్తున్నాను అంతే. మన పరిస్థితులు కూడా ఒకప్పుడు ఎంత స్థితి కలిగిన వాళ్ళు అయినా మనకు కూడా కొన్నిసార్లు అన్నీ ఉన్నాయి, వండుకొని తింటాను గోపిక లేక మనసమే అట్టే సచ్చే రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఓపిక ఉండదు. ఏదో లేనోళ్ళు అన్నారు కదా అని వాళ్ళే లేనోళ్ళు మేమే ఉన్నామని అనుకోబాక. లేనోళ్ళ సంగతి ఏం చెప్తానంటే, వాళ్ళు దేవుని కలిగి ఉన్నారు, మనం ఈ లోకాన్ని కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. ఆ రోజు పరిస్థితి అది, మేనక్క పరిస్థితి. 2-3 రోజుల నుంచి గొడవ చేస్తున్నారంట పిల్లలు. తర్వాత ఏందక్క ఇట్లాగ అన్నాడు పిల్లోడు అంటే, అప్పుడు మేరకు ఏడుస్తూ చెప్తుంది, 3 రోజుల నుంచి పిల్లలు మామిడికాయలు అడుగుతున్నారయ్యా, తెచ్చేయడానికి నేను అన్నం పెట్టడానికే నా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళని ఆదరించడానికే నా దగ్గర డబ్బులు లేవు, కొనుక్కోవడానికి ₹1 బిళ్ళ నా దగ్గర లేదయ్యా పిల్లలకి ఇవ్వడానికి. కానీ దేవునికి స్తోత్రం, ఈరోజు నేను ఒకటే మాట చెప్పాను, ఈ రోజు కూడా నేను ఒక మాట చెప్పానయ్యా, సాయంకాలం కల్లా దేవుడు మీకు మామిడికాయలు తెచ్చిస్తాడులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. మరి సహోదరి ప్రార్థన చేసిన సంగతి కానీ, పిల్లలకు చెప్పిన సంగతి కానీ నాకేమన్నా తెలుసా? నాకు తెలీదు. దేవుడు ఏదో ఒక రీతిలో మనల్ని దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. దేవుడిని యందు శ్రద్ధ నిలిపితే ఆయన నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు సమకూర్చుతాడు అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే మన సంఘ ప్రియుల కుటుంబాలలో, మన సంఘస్థుల కుటుంబాలలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు, ఒక గొప్ప సాక్షిగా ప్రభు నన్ను దేవుని సేవకునిగా నిలబెడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా మాట నేను ముగిస్తూ ఒక మాట చెప్పేలాగా సమయమైంది. దేవుని చిత్తమైతే వచ్చే వారం దీన్ని ధ్యానం చేద్దాం. దేవుడిని యందు శ్రద్ధ నిలిపితే, మూలవాక్యంలోకి రండి. ద్వితోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయం. ద్వితోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయము. నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడని యెహోవా సన్నిధిలో శ్రద్ధగా ఉండాలి. రెండవదిగా దేవుని మాటని వినాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి. కష్టమైన నష్టమైన దేవుని ఆజ్ఞ నీవు పాటించి వాటిని అనుసరించి తూచా తప్పకుండా ప్రవర్తించినప్పుడు దేవుడు నీకు ఇచ్చే 4 విధాలైన ఆశీర్వాదాలు చెప్పాను. నెంబర్ 1, ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. రెండవదిగా
నీవు పుష్టిగా ఉండేటట్లుగా చేస్తాడు. మూడవదిగా నిన్ను అన్ని పరిస్థితుల్లో ఆదరిస్తాడు. నాలుగవదిగా నీ జీవితాన్ని దేవుడు దర్శిస్తాడు. కళ్ళ వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు పాస్ సన్నిధిలో తల్ల వంచి కళ్ళు మూసుకొని, అసలు నిజంగా నీవు దేనిపైన శ్రద్ధ ఉంది ఈ ఉదయకాల సమయంలో? నిజంగా దేవుని సన్నిధిలో శ్రద్ధ కలిగి ఉన్నావా, లేకపోతే ఈలోక సంబంధమైన ఐహిక విచారముల మీద నీవు శ్రద్ధ కలిగి ఉన్నావా? వేటిలో నీకు శ్రద్ధ ఉంది? పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకుంటూ, ప్రభువా ఇక మీదట నీ మాటలు యందు శ్రద్ధ కలిగి ఉంటాను నాయన, ఇక మీదట నీ కొరకు శ్రద్ధ కలిగి ప్రవర్తిస్తానయ్యా అని దేవుని యందు శ్రద్ధ నిలిపినట్లుగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్లింపజేస్తాడు. ఖచ్చితంగా ఆయన వర్ధిల్లింప చేయాలి అంటే నీవు శ్రద్ధ నిలపాలి ప్రభు దగ్గర. నీవు ఆయన యందు శ్రద్ధ నిలిపితే ఆయన నీ యందు కూడా శ్రద్ధ నిలుపుతాడు. ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. అవకాశం ఉంటే చేతులు పైకెత్తి, అయ్యా ఈ లోక సంబంధమైన వాటిలో నేను పోరాటములో చిక్కుకొని పోయి వాటి విషయంలో శ్రద్ధ నిలిపితే నేను కొనసాగి వెళ్ళిపోతున్నానేమో. నీ కార్యాల విషయములలో, నీ పని విషయంలో అయ్యా శ్రద్ధ నిలపలేకపోతున్నానేమో. నీ వాక్యమును శ్రద్ధగా నేను ఆలకించి వాటిని పాటించి అనుసరించలేకపోతున్నానేమో. ఉదయకాల సమయంలో నాతో మాట్లాడారు నాయన, నన్ను దర్శించండి అయ్యా అని హృదయపూర్వకంగా ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దాం. దేవుడు నీ యందు శ్రద్ధ నిలపాలని ఆశిస్తూ ఉండగా ఆయన ఎందుకు నీవు శ్రద్ధ నిలపగలిగితే రావాల్సిన ఆశీర్వాదాలు, ఎందరినో ఆరోగ్యాలు కలుగు చేసిన దేవుడు, ఎందరినో ఆదరించిన దేవుడు, ఎందరినో ఐశ్వర్యవంతులుగా చేసిన దేవుడు, ఎందరినో గనులుగా ఏలుబడి చేసేవారిగా చేసిన దేవుడు నిన్ను కూడా చేయలేడా? నిన్ను కూడా ఆశీర్వదించలేడా? ఆయన చేతగానుడా నీలాగా నాలాగా కాదుగా. సమస్త సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడుగా ఆయన పాస్ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇప్పటి వరకు లోకాన్ని ప్రేమించడములో, లోకములో వాటిని కొరకు నేను శ్రద్ధ నిలిపి ప్రయాణం చేసేనేమో. లేదు ప్రభువా, జ్ఞానం వచ్చిందయ్యా, బుద్ధి తెచ్చుకున్నాను ప్రభువా, మరలా తిరిగి నీ సన్నిధిలోనే నేను శ్రద్ధగా ఉండడానికి నాకు సహాయం చేయ ప్రభు అని పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఆయన నీ యందు శ్రద్ధ నిలపాలి అనే ఆది యందు వాక్యముండిన వాక్యము దేవుని యొద్ద నుండి నా వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన మధ్యలోకి నరావతారిగా దిగి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకములో జీవించి 1 కొరడా దెబ్బలు నీ కొరకు నా కొరకు అనుభవించి నాగడి చాలవలే ఆయన శరీరం నీ కొరకు నా కొరకు దున్నబడి, నలగగొట్టబడి, విరగగొట్టబడి సిలువ మరణం పొందినంతగా బాధను అనుభవించి నీ కొరకు నా కొరకై భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ పైన వేలాడి తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు అప్పగించాడు. మరణాన్ని జయించి తిరిగి లేచి 3వ దినాన 11 స్థలాల్లో 40 మందికి 40 దినాలు భూమి మీద ఆయన దర్శనమిచ్చి 500 మంది చూస్తూ ఉండగా ఆరోహణుడై వెళ్ళిపోయిన యేసయ్య తిరిగి వచ్చే దినాల్లో మనం ఉన్నాం. నీ శ్రద్ధ దేనిపైన ఉంది? నీకు ఇచ్చిన పనిలో శ్రద్ధగున్నావే, నీకు ఇచ్చిన ఉద్యోగంలో శ్రద్ధగున్నావే, నీకు ఇచ్చిన కుటుంబ విషయంలో శ్రద్ధగున్నావే, మరి నిన్ను రక్షించిన దేవుని విషయంలో ఎంత శ్రద్ధ నీవు నిలపగలుగుతున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు ఏంటి నీ శ్రద్ధ? నీ కొరకై ప్రాణాన్ని అర్పించిన యేసయ్య కొరకు ఏమి శ్రద్ధ కలిగి ప్రవర్తిస్తున్నావు? ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ఇంకా ఒకవేళ రక్షణ లేని వారు ఉంటే రక్షణ అనుభవంలోకి రావడానికి ప్రయత్నించండి. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించండి, పశ్చాత్తాపడండి, మారు మనస్సు బాప్తిస్మ అనుభవంలోకి రండి. ఒకవేళ రక్షించబడ్డాను, నమ్మాను, బాప్తిస్మం తీసుకున్నానంటే ఏది దేవునికి విరోధంగా నీలో పనిచేస్తుందో, ఏ పరిస్థితులు దేవుని సన్నిధికి దేవునిలో నీవు శ్రద్ధగా ఉండకుండా చేస్తున్నాయో వాటిని క్షమించమని అడుగు ప్రభు దగ్గర. పశ్చాత్తాపడు, క్షమాపణ అడిగి ముందు కొనసాగుదాం. హింసకుడు, దూషకుడు, హానికరుడైనా సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి.
చప్పట్లు కొడుతూ పాడండి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను వేసి వీరు యేసయ్యా పాడాలి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. ఉదయకాల సమయంలో తీర్మానంలోకి వద్దాం. నీ యందు నేను ఇక మీదట శ్రద్ధగా ఉంటాను నాయన. శ్రద్ధగా ఉండి నీ మాటలు వింటూ నీ ఆజ్ఞలను అనుసరిస్తూ పాటిస్తూ నీకు ఇష్టమైన వాడిగా ఇష్టమైన దానికి నేను బ్రతుకుతానని తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడు, ఆలోచనకర్తమైన మా గొప్ప దేవా నీకు వందనాలు. ఈ దిన వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. వాక్యాన్ని విత్తిన నేను, వాక్యాన్ని విన్న నీ ప్రజలు ఒకవేళ నీ సన్నిధిలో శ్రద్ధగా మేము ఉండలేకపోతున్నామేమో, శ్రద్ధ కలిగిన వారికి నీవిచ్చే ఆశీర్వాదాల యొక్క పరిస్థితులు మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపారు ప్రభువా. అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉన్నాం, కానీ నీ విషయంలో, వాక్యాన్ని వినే విషయంలో, పాటించే విషయంలో, అనుసరించే విషయంలో, వాక్యానుసారమైన జీవితం జీవించే విషయంలో ఒకవేళ శ్రద్ధ కలిగి మేము లేమేమో క్షమించయ్యా. క్షమించు నాయనా, క్షమించు నాయనా. కృప చూపించి వాక్యానుసారంగా మేము ప్రవర్తించినట్లుగా నీ మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడిచిన ఎడల సమస్త జనుల కంటే హెచ్చుగా ఆశీర్వదిస్తానన్నావు. అలాగే మేము దీవించబడ్డానికి నీ కృప దయచేయమని, విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయండి. ఎంతమంది అయితే నీ ప్రజలు నీ వాక్యాన్ని వింటూ వచ్చారు నాయన, వారు కూడా నీ పైన శ్రద్ధ నిలిపి, నీ యందు శ్రద్ధ నిలిపి, వాక్యము విని వాక్యానుసారంగా జీవిస్తూ అన్ని విధాలుగా నీ బిడ్డలు దీవించబడగలిగినట్టు కృప దయచేయమని, సంఘాన్ని, సంఘ ప్రియులను మీరు ఆశీర్వదించండి. అటు కృప దీవెనకు వారసులుగా చేసి సహాయం చేసి వర్ధిలింప చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనొచ్చు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.